హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను కాజు పన్నీర్ కర్రీ డాబా స్టైల్లో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. కాజు పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల పన్నీర్ అండి. నేను అమూల్ పన్నీర్ తీసుకున్నాను. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు లేదా ఏదైనా తీసుకోవచ్చు, హెరిటేజ్ అని ఏదైనా తీసుకోవచ్చు. 100 గ్రాముల పన్నీరు, 100 గ్రాముల జీడిపప్పు, 3 ఆనియన్స్, 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, బిర్యానీ మసాలాలన్నీ. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, అన్నిటికీ సరిపోద్ది. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు వేయించుకుందామండి. జీడిపప్పు ఫ్రై అయ్యిందండి. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇదే ఆయిల్లో ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకుందామండి. కొంతమంది ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసుకుంటారు, నేనైతే ఫ్రై చేస్తానండి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకుందామండి. జీడిపప్పులు తీసుకుని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఫ్రై చేసినప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఫ్రై చేసుకుంటే కొంచెం పన్నీర్ పీసులకి సాల్ట్ పడుతుంది, బాగుంటుంది టేస్ట్. చూడండి, ఈ కలర్లో పన్నీర్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కూడా మనం ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆనియన్స్, టమాటా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయ్యాక, చల్లగా అయ్యాక మిక్సీలో వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. తర్వాత టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు మూత పెడదామండి, ఒక నిమిషం. మూత తీసి చూద్దామండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వకుండా మాత్రం వేయకండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందామండి. కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. మధ్య మధ్య చెక్ చేయండి. మూత తీసి చూద్దామండి. టమాటాలు కూడా మగ్గిపోయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. ఒక 10 జీడిపప్పులు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ నువ్వులు. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ వేసుకుందామండి. పేస్ట్ చేసి పెట్టుకుందాం. టమాటా, ఉల్లిపాయలు చల్లగైపోయామండి. ఇవి కూడా మనం పేస్ట్ పట్టుకుందాం, మిక్సీలో వేసుకుందాం. ఈ రెండింటిని పేస్ట్ పెట్టి మీకు చూపిస్తానండి. ఇదిగోండి, టమాటా, ఉల్లిపాయలు పేస్ట్ ఇలా ఫైన్ పేస్ట్ పట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, కొబ్బరి, నువ్వులు అన్నీ ఇలా పేస్ట్ పట్టుకోవాలండి. 2 పక్కన పెట్టి ఇప్పుడు ఎలా కూర చేయాలో చూపిస్తాను. ఇందాక మనం వేయించి పెట్టుకున్న కళాయిలోనేనండి, అందులో ఆయిల్ ఉంది. దాంట్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టోటల్గా ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు
ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. మంచి కలర్ కనిపిస్తుందండి. హోటల్స్లో డాబాల్లో ఇలాగనే చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. కాజు పన్నీరు ఇది కొంచెం ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం సాల్ట్ వేసుకోలేదు, కారం వేసుకుని ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 2.5 మిర్చి పౌడర్ అండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక్క నిమిషం అండి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిద్దాము. చివరిగా క్రీమ్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ ఏం లేదు, స్కిప్ చేసేయండి. వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చపాతీతో, రైస్తో, బిర్యానీతో దేనితోనైనా సర్వ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.